పళనిస్వామి రేపు బల నిరూపణ చేసుకోనున్నారు. అసెంబ్లీలో బలాబలాలపై అప్డేట్స్ చెన్నై నుంచి బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, సామి మరి రేపు బల నిరూపణకు అసెంబ్లీ వేదిక కానుంది. నెంబర్ గేమ్ ఎలా ఉండే అవకాశం ఉంది? యశోద 11 రోజుల సంక్షోభానికి ఉత్కంఠ తొలగిపోయిన తర్వాత ఇక బల నిరూపణ ఉంది. గవర్నర్ ఆయనను 15 రోజుల లోపల బల నిరూపణ చేసుకోమని చెప్పిండు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. రిసార్ట్ కేంద్రంగా ఉన్న ఎమ్మెల్యేలంతా బయటికి వచ్చారు కాబట్టి ఇక ఆయన చేతిలో ఉన్నది గవర్నర్కు చెప్తూ వచ్చింది 124 మంది ఎమ్మెల్యేలని చెప్తున్నాడు. 124 మంది ఎమ్మెల్యేలు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన దానికంటే 6-7 మంది ఎక్కువనే ఉన్నారు ఆయనకు. ఈ 6-7 మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం నిలబడుతుంది అనుకోవచ్చు. అయితే పన్నీర్ సెల్వం ఇక్కడ గేమ్ ప్లే చేస్తాడు అని అనుకుంటున్నారు. బహుశా మరి ఆయన చేసే శక్తి ఉందా లేదా తర్వాత విషయం, కానీ మొత్తానికి అయితే ఆయన చేస్తాడు. కొంతమందిని బయటికి తీసుకొని పోతాడని ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే సాధ్యమయ్యేటట్లయితే లేదు. ఎందుకోసం అంటే ఒకవేళ అవకాశం ఉంటే ఇప్పుడే చేసి ఉండాలని ఇంతవరకు ఏమి చేయలేదు కాబట్టి ధర్మయుద్ధం చేస్తాను లేకపోతే కనుక నియోజకవర్గాలు తిరుగుతాను చెప్తున్నాడు తప్ప ఆ ఎమ్మెల్యేలు తీసుకొని వస్తా లేకపోతే కనుక ప్రూవ్ చేస్తానని లేదు. ఇంకో మాట్లాడాడు ఆయన, తన వద్ద 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నాడు. మరి 29 మంది ఎమ్మెల్యేలు ఎవరున్నారు? ఆయన దగ్గర ఉన్న వాళ్ళ సంఖ్య 13 ఉంది. 12 నుంచి 13 వరకు ఉంది. మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారో తెలియట్లేదు. కాంగ్రెస్ 8 మంది ఏమైనా మద్దతు ఇస్తారా, లేకపోతే ఇంకొక సీటు ఎక్స్ట్రా ఉంది. ఆ ఒక సీటు ఇక్కడ స్థానిక చిన్న పార్టీకి సంబంధించింది. మొత్తం 9, ఈయనతోనే 10-13 కలుపుకుంటే కనుక వీళ్ళు 30 కూడా గారు. కనీసం 30 మంది కూడా లేనప్పుడు ఈయన ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం అంతకన్నా లేనేలేదు. ఆ సూచననే లేదు. డిఎంకే కూడా వీరి వ్యవహారాలలో ఎట్లాంటి జోక్యం చేసుకునేది లేనేలేదు. మేము తటస్థ వైఖరి తీసుకుంటామని డిఎంకే చెప్తున్నది. కాబట్టి ఇప్పుడు పళనిస్వామి ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష పెడితే కనుక ఆయన ఈజీగానే పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఈయన పళనిస్వామి ఈ రెండో శిబిరం అంటే ఇటు పన్నీర్ సెల్వానికి సంబంధించిన వాళ్ళు కొందరు ఏదో రకంగా ఈ బల పరీక్ష రేపు ఎదుర్కోపోవడానికి రేపటికల్లా ఈ సీను మారుతుంది. కొంతమంది కుల సమీకరణలు మారుతున్నాయని ఒక బలమైన చర్చ అయితే ఉంది. ఆ కుల సమీకరణ కూడా దేవర్ సామాజిక వర్గం, గైండర్ సామాజిక వర్గం, నాడార్ సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం వీళ్ళ సంఖ్య అసెంబ్లీలో చాలా ఎక్కువ ఉంది. ఈ దేవర్ సామాజిక వర్గం నుంచి సుమారుగా 29 నుంచి 30 వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు. గైండర్ సామాజిక వర్గం నుంచి వాళ్ళు ఒక 30 దాకా వాళ్ళు ఉన్నారు. నాడాల నుంచి ఒక 19 నుంచి 20 మంది వాళ్ళు ఉన్నారు. దళితుల నుంచి 31 మంది ఎమ్మెల్యేలు సభలో ఉన్నారు. మొత్తం వీళ్ళకి వచ్చింది 134 మందిలో. వీళ్ళు ఈ సామాజిక వర్గాల సంఖ్య ఎక్కువ ఉంది, సంఖ్యాబలం ఎక్కువ ఉంది. అయితే శశికళ ఇతను పన్నీర్ సెల్వం ఇద్దరు దేవర్ సామాజిక వర్గం కాబట్టి వాళ్ళ నుంచి ఏమన్నా వస్తారో ఏమో. కొంతమంది పన్నీర్ సెల్వానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది వస్తారనుకుంటున్నారు. అయితే మేజర్గా పళనిస్వామికి సంబంధించిన సామాజిక వర్గం గైండర్లు కూడా వాళ్ళు 30 మంది దాక్కున్నారు. వాళ్ళు ఎట్లాగ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తున్నది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన 31 మంది ఎమ్మెల్యేలు. ఈ 31 మంది ఎమ్మెల్యేలు మరి ఎవరి వైపు ఉండబోతున్నారు? అధికారాన్ని వదులుకుంటారా? మళ్ళా గమనించాల్సిన మరొక విషయం, ఇప్పుడున్న ఈ అసెంబ్లీలో మొత్తం అసెంబ్లీలలో ఈ 40% మంది కొత్తగా వచ్చిన వాళ్ళు. ఈ కొత్తగా వచ్చిన 40% మంది అధికారాన్ని కోల్పోతారా? పన్నీర్ సెల్వాన్ని నమ్ముకొని బయటకు వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారా? అట్లా పడగొట్టి తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకుంటారా? అవకాశం లేనేలేదు. దీంతో పాటుగా శశికళ జైలుకు పోయిన వెంటనే జరిగిన పరిణామాలను చూసి ఏదో జరుగుతుందని, తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వం రానే రాదని, పన్నీర్ సెల్వం బలం పుంజుకుంటాడని ఇట్లా రకరకాలమైన చర్చలు జరిగినాయి. కానీ వాటి అన్నింటిని తలకిందులు చేస్తూ పళనిస్వామి గమ్మతైన రాజకీయ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. బల నిరూపణ అయిపోయిన తర్వాత ఈక్వేషన్లు మారే అవకాశం ఉంది. కొత్త సమీకరణలు కూడా వచ్చే అవకాశం ఉంది. పళనిస్వామి ఎన్నిక కూడా నిజంగానే ఒక చరిత్ర అనుకోవచ్చు. ఆయన ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న రకరకాల ముఖ్యమంత్రులలో ఉంది. పళనిస్వామి ఎన్నిక కూడా నిజంగానే ఒక చరిత్ర అనుకోవచ్చు. ఆయన ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న రకరకాల ముఖ్యమంత్రులలో ఇతనికి భిన్నమైన ప్రత్యేకత వచ్చింది. బెంగళూరు జైలుగా రిమోట్ ఉంటే ఇక్కడ ఆయన పనిచేస్తుంటాడు, రిమోట్ అక్కడ ఆన్ చేసి ఇక్కడ పనిచేస్తాడనే ఒక పెద్ద చర్చ కూడా జరుగుతున్నది. ఇట్లా ఈ పన్నీర్ సెల్వం కూడా అమ్మ చేతుల రిమోట్ ఉంటే ఆయన పరిపాలన నడిపిండు. ఇప్పుడు చిన్నమ్మ చేతుల రిమోట్ ఉంటుంది, ఇప్పుడు ఈయన పరిపాలన నడుపుతాడు. ఈ పవర్ సెంటర్ ఒక దగ్గర ఉంటే తర్వాత ఏం చేయబోతారు ఇవన్నీ సెకండరీ. కానీ ఇవాళ బల నిరూపణ విషయం వచ్చేవారు కదా, బల నిరూపణకు ప్రభుత్వం పడిపోయే అవకాశాలు అయితే లేనలేదు. రెండవది ఆయన బలం కుల సామాజిక వర్గాలు తీసుకున్నా సరే, నిన్న మంత్రివర్గ కూర్పు తీసుకున్నా సరే, వాళ్ళు ఎట్టొచ్చినా సరే దేవర్ సామాజిక వర్గానికి కొంత తక్కువ ఇచ్చి మిగతా సామాజిక వర్గాలకు ఎక్కువ ఇచ్చారు. కారణం ఏమిటి? వీళ్ళు ప్రభుత్వాన్ని పదగొడుతున్న భయం వాళ్ళకు ఉన్నది. దీంతో పాటుగా వివిధ రకాల పదవులు కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నాటికల్లా రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఉంది. ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళకు చెప్పి తమ వైపు తీసుకొచ్చుకున్నారు. ఆ గోల్డెన్ బే రిసార్ట్ దాటకుండా వాళ్ళని కాపాడుకున్నారు. ఇంత చేసుకున్న వాళ్ళు రేపు ఒక్కరోజు కనుక అంటే ఈ పగలు
రేపు ఒక రాత్రి గడిస్తే కనుక మరో పగలున ఒక అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పరీక్ష కూడా నల్లేరు మీద నడకనే కాబోచ్చు పళనిస్వామికి. అయితే పన్నీర్ సెల్వం బలం మరో పగలున ఒక అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పరీక్ష కూడా నల్లేరు మీద నడకనే కాబోచ్చు పళనిస్వామికి. అయితే పన్నీర్ సెల్వం బలము బలహీనత మొత్తం అర్థమైపోయింది కాబట్టి ఇక పళనిస్వామి పరిపాలన ఎట్లుండాలి, పళనిస్వామి పనితీరు ఎట్లుండాలి, దీనిపైనే ముందు ముందు చర్చలు ఉంటాయి. ఇప్పటికైనా సరే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతనే ఉంది. నిన్న గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నప్పుడు వాళ్ళని దూషించిండ్రు, వాళ్ళని తిట్టిండ్రు, వాళ్ళపైన కొందరిపైన వాహనాలపైన ఉమ్మిచ్చారు కూడా. ఇవన్నీ జరిగినాయి. ఎంత జరిగినా సరే ఇక్కడ నెంబర్ గేమ్ ఇంపార్టెంట్, సంఖ్యాబలం ప్రాధాన్యత ఉంది కాబట్టి సంఖ్యాబలం వైపే ఉంది. 124 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు ఉన్నారు కాబట్టి పన్నీర్ సెల్వం విశ్వాస పరీక్షలో నెగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన ప్రభుత్వం పడిపోతుందనే ప్రమాదం లేదు, ఆ సంకేతం కూడా లేనే లేదు. కుల సామాజిక వర్గాలలో మార్పు జరిగి ఇంకేదైనా అద్భుతం జరిగితే తప్ప పళనిస్వామి ప్రభుత్వానికి వచ్చిన డోకా అయితే లేదు. ఇవాళ రాత్రికో లేకపోతే ఏమైనా ప్రయోగం జరిగితే కనుక పన్నీర్ సెల్వం ఏదైనా చేయగలిగితే కనుక అట్లా ఏమన్నా ఉండాలి. అట్లా కూడా లేదు. కొద్దిపాటి నిరసన ఉంటే మంత్రి షణ్ముగం ఇంటిపైన దాడి జరిగింది, పన్నీర్ సెల్వం అనుచరులపైన దాడి జరిగింది. ఇట్లా 2 రకాల పరస్పర దాడులు నిన్నే జరిగిపోయినాయి. ఆగ్రహవేశాలను చల్లారిపోయినాయి. పళనిస్వామి ముఖ్యమంత్రి రేపు ఈ అసెంబ్లీకి రాబోతున్నాడు. ఇక్కడ విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నాడు. కొత్త రాజకీయ తరానికి, కొత్త రాజకీయ సమీకరణకు, పడిపోతున్న విలువలకు ఈ అసెంబ్లీ వేదిక కాబోతున్నదనే చర్చ కూడా తమిళనాట పెద్ద ఎత్తున జరుగుతున్నది. ప్రధానంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఎలైట్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సమీకరణాల పట్ల వాళ్ళు ఏహ్యభావంతో ఉన్నారు, వాళ్ళు ఆవేదనతో కూడా ఉన్నారు. మనం చాలా మందితో మాట్లాడినాం. ప్రభుత్వం ఉండొచ్చునేమో కానీ ప్రభుత్వంలో ప్రాణం ఉండాలి, ప్రభుత్వం ఉండొచ్చు కానీ ప్రభుత్వంలో ప్రజాభిప్రాయం ఉండాలి, ప్రభుత్వం ఉండొచ్చు కానీ ప్రభుత్వంలో ప్రజలు ఉండాలి, ప్రభుత్వం ఉండొచ్చు కానీ ప్రజానుకూల నిర్ణయం ఉండాలి, ప్రభుత్వం ఉండాలి కానీ ప్రజాభిష్టమై ఉండాలని ఒక చర్చ అయితే తమిళనాడులో పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇక ముందు పళనిస్వామి కూడా పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పళనిస్వామి విశ్వాసాన్ని, అతని విధేయతను అనుక్షణం చాటుకోవాల్సి ఉంటుంది. పళనిస్వామి పరీక్షలో పాస్ కావడం చాలా ఈజీ. ఆ తర్వాత వచ్చే పరీక్షలను ఆయన ఎదుర్కోవాల్సిన సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. యశోద, భుజన్న, పళనిస్వామి సిచ్యువేషన్ మీరు అన్నట్లుగా ఈజీగా ఉన్నప్పటికీ కూడా పన్నీర్ ఇప్పటికీ జనం ముందు తేల్చుకుంటానని అంటున్నారు. అంటే దీని వెనుక ఆంతర్యం ఏంటి? దీని వెనుక ఆంతర్యం ఏమిటంటే ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ గమనించవలసిన ఇంకొకటి, ప్రమాణ స్వీకారం అయిపోయిన ఒక్క నిమిషానికే ఆయన బుగ్గకారు, ప్రభుత్వ రాజముద్ర 2 తీసేసిండు. ఆ తర్వాత ఆయనకున్న సెక్యూరిటీ కూడా తగ్గింది, కొంత ఇంటి దగ్గర హడావిడి తగ్గింది. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ ధర్మయుద్ధం కొనసాగిస్తామని అన్నారు. తాము చేస్తున్నది ధర్మయుద్ధం, ఇది ముందు కొనసాగుతుంది అని. ఆయన ఎమ్మెల్యేలను తీసుకొస్తానని చెప్పలేదు. నిజంగానే వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఈ 11 నిన్నటి వరకల్లా ఉన్న 10 రోజుల వ్యవధిలో తీసుకొని రావాలి కదా. 5, 10, 20 మంది ఆయన దగ్గరికి రావాలి కదా. ఎక్కడో ఉన్న వాళ్ళని అంచనా వేసుకొని వాళ్ళు అసంతృప్తితో ఉన్నారని వాళ్ళు వస్తారని అనుకుంటున్నారు. మంత్రివర్గ కూర్పులోనే వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకా కొద్దిమంది ఉన్నారు దళిత సామాజిక వర్గంలో, గైండర్ సామాజిక వర్గంలో కొద్దిమంది తమకు మంత్రి పదవులు రాలేదనే ఆవేదన ఉన్నమాట వాస్తవం. అయితే వాళ్ళంతా ఇటువైపు వస్తారు, 20-25 మందిని అనుకుంటున్నారు. కానీ రావడానికి అవకాశాలు అయితే కనిపిస్తలేవు. నిజంగానే అంత ఇబ్బంది అయితే కనుక మరో ప్రయోగం చేసుకుంటారు కావచ్చు. కానీ అసలు ఇబ్బంది వచ్చే అవకాశం కూడా ఏ కోశాన లేదు. ఈయన చెప్తున్నది మొత్తం తమిళనాడులో ఉన్న 234 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి వస్తానని, మొత్తం ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి తాను మాట్లాడతానని అంటున్నారు. పన్నీర్ సెల్వానుకున్న ఏకైక బలం ప్రజల మద్దతు. పన్నీర్ సెల్వానికి ప్రజల మద్దతు చాలా ఎక్కువ ఉన్నమాట వాస్తవము. ఇప్పటికిప్పుడే ఎలక్షన్ పెడితే కనుక ఆయన అద్భుతం అమోఘమైన మెజారిటీ కాకపోయినా సరే ఆయన గెలవగలడు. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అంత అభిమానం ప్రజల లోపల ఆయనకున్నమాట వాస్తవము. అయితే పన్నీర్ సెల్వాన్ని ఈ పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేంత శక్తి సామర్థ్యాలు పన్నీర్ సెల్వానికి అయితే లేవు. ఇప్పుడు ఈ 10 రోజుల కాలంలో జరిగిన పరిణామాలు దానికి ఉదాహరణ. అయితే పన్నీర్ సెల్వం చెప్తున్నది ప్రజల్లోకి వెళ్ళిపోయి ఈ ప్రభుత్వం ఎట్లా ఏర్పడింది అని చెప్పడం. రెండవది, వాళ్ళు నిన్న ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు. ప్రజలు అంటే కార్యవర్గ స్థాయి మొత్తం ఎవరైతే కార్యకర్తలు ఉంటారో విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య కార్యకర్తలలో కీలకమైన వాళ్ళ కార్యకర్తలలో ఇవి ఎన్నిక కావాలి పార్టీ కార్యదర్శిగా. అట్లా కాకుండా అతి కొద్ది మంది చేతనే ఎన్నిక కాబడింది కాబట్టి శశికళ ఎన్నిక చెల్లదు, పార్టీ మొత్తం కూడా తమది అని చెప్తున్నారు. అట్లా పార్టీ నుంచి ఏదన్నా మెలికబెట్టి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు నిదాక నేను చెప్పినట్లు పళనిస్వామికి వాళ్ళ ప్రభుత్వం ఉంటుందేమో కానీ అసలు పరీక్ష రేపు ఎదుర్కోవాలని, ఆ అసలు పరీక్ష అప్పుడు పన్నీర్ సెల్వం అయ్యే అవకాశం ఉంది. ఎట్లా ఉంది?
నియోజకవర్గాల్లో తిరిగే అవకాశం ఉంది. తిరుగుతాను కూడా ఆయన నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలను సమీకరించి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకత తీసుకొని వచ్చి అట్లా ఉద్యమాలు చేస్తే కనుక, అట్లా విభజన తీసుకొస్తే కనుక అప్పుడు ఈ పళనిస్వామి ప్రభుత్వానికి ప్రమాదం ఉంటుంది, ఆయన ఉనికికే ప్రమాదం అవుతుంది. కానీ నిజంగానే పన్నీర్ సెల్వం అంత అద్భుతమైన వాగ్దాటి ఉందా, అంత చరిష్మ ఉన్న నాయకుడా, అంత చేయగలడా చూడాలి. అప్పుడు పన్నీర్ సెల్వానికి పరీక్ష అవుతుంది. వాస్తవానికి ఈ 10 రోజుల కాలంలో పరీక్ష పళనిస్వామి కాదు, పన్నీర్ సెల్వానికే పరీక్ష. ఈ పన్నీర్ సెల్వం నీతిమంతుడు బుద్ధిమంతుడు అని సుమతి పద్యంలాగా కూర్చున్నాడు కాబట్టి ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈజీ అయింది. మరి నిజంగానే పన్నీర్ సెల్వం రాజకీయంగా పావులు కడిపిన ఎత్తులు వ్యూహాలు ఆయన వేసి ఉంటే కనుక రాజకీయం మరోలాగుండేది. ఎంత చేసినా సరే ఎమ్మెల్యేలు ఒకరో ఇద్దరు కూడా వచ్చే అవకాశం లేదు. ఇంకా పన్నీర్ సెల్వం దగ్గర ఉన్న ఈ 10 మంది అటువైపు వెళ్ళకుంటే చాలు, అట్లా ఉంది వాతావరణం. ఎందుకు ఇప్పుడు వచ్చే 4 ఏళ్ల కాలంలో అధికారాన్ని వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఎవరున్నా సరే అధికార కేంద్రం దగ్గర ఉంటారు, పవర్ ఉన్న దగ్గరికి వస్తారు, 4 పనులు చేసుకోవాలనుకుంటారు. కానీ పవర్ కోల్పోయిన పన్నీర్ సెల్వం దగ్గరికి వచ్చి ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నమ్ముతారా? నమ్మే అవకాశం లేదు. నిన్న రిసార్ట్కి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు ఎమ్మెల్యేలను తిట్టింది, అది మన దాంట్లో కూడా వచ్చింది, అది ఆ వీడియో కూడా వచ్చింది, మన దాంట్లో ప్లే అయింది. అది తిడుతున్నారు, ఇంకా కొంతమంది పైన ఉంచిన వాళ్ళు ఆయన కూడా పట్టించుకుంటలేరు. ఇదంతా రాజకీయము, అది జరిగిపోతున్నది. నిన్న గొడవ జరిగింది, ఘర్షణ జరిగింది, వాద వివాదాలు అన్నీ అయిపోయినాయి. కావాల్సిందే లెక్కలు, కూడికలు తీసివేతలు. కూడికల్లో ప్లస్ అయింది పళనిస్వామికి, పన్నీర్ సెల్వానికి మైనస్ అయింది. ఈజ్ఈక్వల్ టు ముఖ్యమంత్రి అయ్యింది పళనిస్వామి. కాబట్టి ఈయన చేస్తున్నది ప్రజల్లోకి వెళ్ళిపోయి ఏమైనా ఉద్యమాలు తీసుకొని వచ్చి తిరుగుబాటు చేసి ప్రజల నుంచి ఏమైనా తీసుకొని వచ్చి చెప్పలేం. కానీ ఈయన ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి బల నిరూపణ సందర్భంగా ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాలు అయితే, పడగొట్టే ప్రమాదం అయితే లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే కనుక ఏదైనా అద్భుతం జరగాలి. ఆ అద్భుతం ఏమిటో చూడాలి.